అందరూ మంచిగినుర్రి. వెస్టిండీసు అమెరికాల జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం స్క్వాడ్ను అనౌన్స్ చేస్తున్నాం. ఇలా మీ పేరు ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేను ఎట్లా చెప్తే గట్ల వినాలే. కాదు కూడదని ఎవరన్నా ఓవర్ యాక్షన్ చేసిర్రనుకో క్రికెట్కే పనికి రాకుండా చేస్తా. ఇక స్క్వాడ్ విషయానికి వస్తే టీ20 వరల్డ్ కప్ ల కెప్టెన్ గా రోహిత్ శర్మను సెలెక్ట్ చేసినాం. థ్యాంక్ యూ అగర్కర్ అన్న, నన్ను కెప్టెన్ గా సెలెక్ట్ చేసినందుకు. నాకు కొన్ని మీద మస్తు పగున్నది. ఎవరనేది మాత్రం నేను ఇప్పుడు చెప్పా. నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని కొడుకుకు జీవితంలో మర్చిపోలేని రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. ఇక బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ని సెలెక్ట్ చేసినాం. థ్యాంక్ యూ అగర్కర్ అన్న, నన్ను సెలెక్ట్ చేసినందుకు. ఇక ఈ పానీపూరి పవర్ ఏందో ప్రపంచానికి చూపిస్తా. నన్ను సెలెక్ట్ చేసినావు సరే, మరి ఓపెనింగ్ ఎవరితోని వేపిస్తున్నావు? ఓపెనింగ్ లా హిట్ మ్యాన్ జైస్వాల్ ఆడతారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కదా, లేపుతూనే ఉంటారు. మరి అసొంటప్పుడు మొన్నటిదాకా రోహిత్ కోహ్లీయే ఓపెనింగ్ చేస్తారనే న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేసినావు? అనుకున్నాం, కానీ అనుకున్నాయన్ని అయితేయా? లైట్ తీసుకో. నన్ను ఓపెనింగ్ లో పంపిస్తారేమో, ఓ 4-5 సెంచరీలు లేపుదాం అనుకున్నా. ఇట్లయితే నేను 100 సెంచరీలు ఎప్పుడు లేపాలి? నా ఫ్యాన్స్ ఎప్పుడు ఖుషి చేయాలి? మా ఆశలన్నీ నీ మీదనే ఉన్నాయి వ్యాస్కయ్యి. ఎప్పట్లెక్కనే టీ20లలో నువ్వు ఎక్సలెంట్ బ్యాటింగ్ చేయాలి. చూస్తావు కదా నా బ్యాటింగు, మొత్తం శుక్లా షాట్లే కొడతా. ఈ వరల్డ్ కప్ కోసం కొత్త షాట్ ప్రాక్టీస్ చేసిన. స్లీప్ అండ్ స్వీప్, పండుకొనే దంచుతా. మొత్తం వీడియో గేమ్ చూసినట్టే ఉంటది. అగర్కర్ అన్న, నా పేరు చదువుడు మర్చిపోయినావు. వన్స్ మళ్ళోసారి రిపీట్ చేయి. మర్చిపోలే తమ్ముడు, నిన్ను మేమే వీకేసినాం. కింగ్ తర్వాత కింగ్ అన్ని స్కిల్స్ ఉన్నాయి అన్నావు, ఇప్పుడేమో స్క్వాడ్లకెళ్ళే వీకేసినావు. నువ్వు మా మెయిన్ బ్యాటర్వి తమ్ముడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత కూడా టీ20 సిరీస్లు ఉన్నాయి. ఉస్కన టీ20 వరల్డ్ కప్ లో దెబ్బ తాకితే తర్వాత టీ20 సిరీస్లకు మాకు కష్టమవుతుంది. అందుకనే మేమే నీకు కావాలని రెస్ట్ ఇచ్చినాం. అగర్కర్ అన్న, నన్నెందుకు సెలెక్ట్ చేయలే? ఎవరు తమ్ముడు నువ్వు? నేనెవలో తెలియదా? అభిషేక్ ఆడిస్తాడు. అసలు నువ్వు ఐపీఎల్ ఆడతావా తమ్ముడు? ఏ టీం నీది? ఎస్ఆర్హెచ్ అన్న, తెలుగు టీం. ఓ తెలుగు టీం ఎస్ఆర్హెచ్చా? మరి అసొంటప్పుడు మళ్ళీ ఎందుకు అడుగుడు తమ్ముడు నన్ను సెలెక్ట్ చేయలే అని? ఎస్ఆర్హెచ్ టీం అయితే సెలెక్ట్ చేయరా? ఈ సీజన్లో అందరికన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్ తోటి బ్యాటింగ్ చేసిన. ఇండియాలో అందరికన్నా ఎక్కువ సిక్స్లు కొట్టిన. టీ20లలో ఇంకేం కావాలి? తమ్ముడు నువ్వు మరీ స్పీడ్గా ఆడుతున్నావు తమ్ముడు. ఇంత స్పీడ్గా ఆడేటోడు మన టీమిండియాలో ఉండొద్దు. 20 బాళ్ళల్లో 25, 30 బాళ్ళల్లో 35, 40 బాళ్ళల్లో 45 ఇలా అంటనట్టు కొట్టనట్టు కొట్టాలి. ఇలా కొట్టేటోళ్ళకే మేము టాప్ ప్రియారిటీ ఇస్తాం. అగర్కర్ అన్న, మై నేమ్ ఇస్ తిలక్ వర్మ ఫ్రమ్ సౌత్ ఇండియా. తెలుగు నన్నెందుకు సెలెక్ట్ చేయలే? తెలుగా? మరి ఇంకెందుకు తమ్ముడు అడుగుడు. ఎంఐలో 4-5 వికెట్లు టపటపా పడ్డా గానీ నిలబడి బ్యాటింగ్ చేస్తన్నా. ఎంత ప్రెషర్ సిచ్యువేషన్ వచ్చినా గానీ ఒక్కనే నిలబడి లాస్ట్ ఓవర్ దాకా మ్యాచ్ను గుంజుకత్తన్నా. ఇంతకన్నా టీంకి ఇంకేం కావాలి? చివరి దాకా బ్యాటింగ్ చేస్తున్నావు కాబట్టే నిన్ను తీసుకోలే. అర్థం కాలే? చూడు తమ్ముడు, వరుసగా 4-5 వికెట్లు పోయినప్పుడు రూల్ ప్రకారం నువ్వు కూడా అవుట్ కావాలి. చివరి దాకా నిలబడి బ్యాటింగ్ చేస్తా అంటే నడవది. ఇంత మంచిగా ప్రెషర్ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసేటోడు మన టీమిండియాలో అసలే ఉండద్దు. అందరికి బ్యాటింగ్ రావాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అందుకనే నిన్ను తీసుకోలే. అగర్కర్ అన్న, మరి నన్నెందుకు తీసుకోలే? అయ్యో తమ్ముడు, ఎక్సలెంట్ బ్యాటింగ్ చేస్తున్నావు. నిన్న మొన్నటి దాకా నిన్నే తీసుకుందాం అనుకున్నా. కరెక్ట్ గా టీం ని సెలెక్ట్ చేసే టైంకి నువ్వు గుర్తుకు రాలే. మర్చిపోయినా. అట్లెట్లా మర్చిపోతావన్నా? తప్పు కదా. సెలక్షన్ అన్నప్పుడు చిన్న మిస్టేక్లు అవుతా ఉంటాయి. లైట్ తీసుకోవాలి. లైట్ లేదు, లైట్ బీర్ లేదు. ముందే చెప్తాన్నా, పొద్దుగాల వరకు టీంలో నా పేరు ఎక్కలేదనుకో నీ ఫోటో గోడకెక్కుతుంది. ఇక వికెట్ కీపర్ల విషయానికి వస్తే రిషబ్ పంత్ను, సంజు శాంసన్ను సెలెక్ట్ చేసినాం. థ్యాంక్ యూ అగర్కర్ అన్న, ఇండియా టీంలకు నాకు రీఎంట్రీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అగర్కర్ అన్న, నన్ను కూడా సెలెక్ట్ చేసినందుకు. ఇక చూడు, ఈ మిడిల్ క్లాస్ పవర్ ఏందో లోకానికి చూపిస్తా. సంజు చిన్న పుంజు.
ఈ ఐపీఎల్ నువ్వు సెలెక్ట్ చేసిన వికెట్ కీపర్లు అందరికన్నా నేనే ఎక్కువ రన్నులు కొట్టినా, నన్నెందుకు సెలెక్ట్ చేయలే? అయినా పింఛన్ తీసుకునే ఏజ్ లో ప్లేయర్లను సెలెక్ట్ చేస్తే గిట్లనే ఉంటది. ఏం మాట్లాడుతున్నావ్యా కేల్? వికెట్ కీపర్ల కోటాల 2 స్లాట్స్ ఉన్నాయి, మీరేమో 3 ఉన్నారు. చిట్టీలు వేసిన వాళ్ళ పేరు వచ్చింది, నీ పేరు రాలే. దురదృష్టం అంతా నీ దగ్గర పెట్టుకొని దానికి నన్నేం చేయమంటావు? ఆగుర్రి ఇండియా స్క్వాడ్ చూసినాక చాలా అప్సెట్ అయినా. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ కు అవకాశం ఇస్తే మంచిగుండి అనిపించింది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆపేస్తున్నా. ఇంకా ఆల్రౌండర్లు, ఫినిషర్లు, బౌలర్ల గురించి స్పూప్ వీడియో చేయాల్సి ఉంది. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మంచి సపోర్ట్ ఇస్తే ఆ వీడియో కూడా కంప్లీట్ చేస్తా.